ఏం లేదు. ఇప్పుడు ఒక వీడియో చూశాను. వైఫ్ హస్బెండ్ని చంపాడు. ఇక్కడ చూడు, ఇదే న్యూస్. నిన్న షాపూర్లో, అంటే కొంచెం మా ఇంటి దగ్గరే, మదర్ని చంపేసిందంట బాయ్ ఫ్రెండ్ కోసం. తను జస్ట్ 10th క్లాస్. ఇంత క్రూయల్గా ఎట్లా ఆలోచిస్తున్నారు పిల్లలు కానీ పెద్దలు కానీ. అసలు ఏం అర్థం కావట్లేదు. మనుషులు ఇలా కూడా ఉంటారా అనిపిస్తుంది. ఎందుకు అంత పగ పెంచుకునేంత ఇది? అసలు ఇష్టం లేకపోతే ఉండకండి, వాళ్ళతో వెళ్ళిపోండి, వాళ్ళకి నచ్చ చెప్పండి. అంతేగాని మరీ చంపేంత, ఒక ప్రాణం విలువ తెలిస్తే మాత్రం డెఫినెట్గా చంపరు. ఇంకా చిన్న చిన్న పిల్లల్ని కవర్లో కట్టేసి అక్కడెక్కడ వదిలేయడము, వాళ్ళని వాటర్లో పడేయడము, చెత్తలో పడేయడము, అలాంటి వాళ్ళు ఎందుకు వాళ్ళని కనాలి? కానీ ఒక ప్రాణాన్ని ఎందుకు రోడ్డు పైన వదిలేయాలి? కొంచెమైనా సెన్స్ ఉండాలి కదా ఏదైనా ఒక పని చేసేటప్పుడు. మరి ఇంత ఘోరమైన జనాలు అసలు అర్థం కావట్లేదు. చాలామంది యాక్సిడెంట్లో మంచి మంచి వాళ్ళు పిల్లల్ని బాగా చూసుకుంటారు, ఫ్యామిలీని చూసుకుంటారు, పేరెంట్స్ని చూసుకుంటారు, చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి వాళ్ళకి. అలాంటి వాళ్ళు పాపం సడన్గా చనిపోతారు. దేవుడు తొందరగా తీసుకెళ్తారు అలాంటి వాళ్ళు. అదే ఇలాంటి వాళ్ళని, చెత్తన కొడుకుల్ని, చెత్తన వాళ్ళని తీసుకెళ్తే బాగుంటుంది కదా. అలాంటి వాళ్ళు చాలా రోజులు బతుకుతారు. ఎంతో బాధ అనిపిస్తుంది. ఇప్పుడే వీడియో చూస్తాను. బట్ వాళ్ళ అన్న తమ్ముడు కోసం ఏడుస్తున్నాడు. అంటే ఫ్యామిలీలో ఒక పర్సన్ మిస్ అవుతే ఆ బాధ ఏంటి, ఎలా ఉంటుంది, వాళ్ళు లేకుండా ఎలా ఉండగలుగుతాం అనేది కొంచెమైనా ఆలోచించాలి కదా జనాలు ఒక తప్పు చేసేటప్పుడు. అరే, ఒక ప్రాణం తీస్తే మీకు అంత హ్యాపీనెస్ ఏంటి? మీరు అంత హ్యాపీగా ఉంటారా? మీకు ప్రాబ్లమే, వాళ్ళకు ప్రాబ్లమే. ఒక మంచి ప్రాణం పోతుంది. ఎందుకు ఇట్లా ఆలోచిస్తున్నారు? నాకు అసలు ఇది చూస్తుంటేనే, ఈ న్యూస్లు అన్నీ చూస్తుంటే పిచ్చిదాన్ని అయిపోతున్న. మనుషులు ఇలా కూడా ఉంటారా అనిపిస్తుంది. చిన్న చిన్న పిల్లల్ని, మదర్స్ని, డాటర్స్ని, మదర్స్ కూడా సన్స్ని, హస్బెండ్ వైఫ్ని, హస్బెండ్. అసలు ఏంటంటే భయం అనేది లేదు ఫస్ట్. అయ్యో ఇది చేస్తే ఏమైనా అవుతుందా, ఏదైనా శిక్ష కఠినంగా పడుతుందా, మేము ప్రాబ్లమ్స్లో ఇరుక్కుంటామా, అది ఆలోచించట్లేదు ఫస్ట్. ప్రజెంట్ ఆ సిచ్యువేషన్ దాటేస్తున్నామా అని ఆలోచిస్తున్నారు, కానీ ఫ్యూచర్ ఏంటి అనేది ఎవరు ఆలోచించట్లేదు. ఏం అర్థం కావట్లేదు నాకు.